Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్ కామా ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా x² - 2x + 4y - 3 = 0. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పారాబోలా అనేది ఎలా వస్తుంది, ఏ పారాబోలా వస్తుంది, స్టాండర్డ్ ఫార్మ్స్ 4 ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ x² ఉంది మన ప్రాబ్లంలో, x² ఉంది కాబట్టి x - h² = 4a × y - k ఇలా రావచ్చు మన పారాబోలా. x - h² లేకుంటే -4a × y - k ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో దీన్ని మనం ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేశాక ఏ హెచ్కేలు వస్తాయి. సో అవన్నీ మనం ఫోకస్ని కనుక్కోవడానికి, వర్టెక్స్ని కనుక్కోవడానికి, డైరెక్ట్రిక్స్ని కనుక్కోవడానికి, యాక్సిస్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో అంటే మనం ఈ రెండింటిని ఏదో ఒకటి ఫామ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ టర్మ్ కామన్గా ఉంది, అంటే a - b² వచ్చేలాగా చేయాలి. ఓకే, మరి చేద్దాం. ఫస్ట్ నేను ఇచ్చిన పారాబోలాని రాస్తున్నాను. గివెన్ పారాబోలా ఈస్ సో ఏంటి, x² - 2x + 4y - 3 = 0. ఇప్పుడు దీన్ని నేను a - b² లాగా వచ్చేటట్లు చేస్తాను. చూడండి, x టర్మ్స్ అన్నీ ఒక చోట రాస్తున్నా, x² - 2x ఒక చోట రాస్తున్నా, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. అంటే +4y రైట్ సైడ్కి వెళ్తే -4y, -3 రైట్ సైడ్కి వెళ్తే +3 అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, దీన్ని a - b² లాగా అప్లై చేస్తున్నా. 2 మల్టిపుల్ ఉంది, 2x, దాన్ని 2 × x × 1 రాసుకోవచ్చు. a అంటే x, b అంటే 1 అని, కాబట్టి a = x, b = 1 వస్తుంది. a² - 2a అంటే x, b అంటే 1, ఇది రావాలి మనకి. 1² యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎందుకు, a² - 2ab + b² రావడానికి. b² అంటే 1² యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 1² - 1² = -4y + 3. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు a - b² ఎందుకు, మైనస్ ఉంది కాబట్టి, a అంటే x, b అంటే 1, కాబట్టి x - 1² ఇక్కడ వరకు. ఇంకా -1 ఉంటుంది, -4y + 3 రైట్ సైడ్లో ఉన్న టర్మ్ని అలానే రాస్తుంది. ఈ -1 ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. x - 1² = -4y + 3 + 1. 3 + 1 4 అవుతుంది. x - 1² = -4y + 4. ఎస్, లెఫ్ట్ సైడ్ ఏమో x - h² వచ్చింది, -4a × సంథింగ్, ఇది y - k లాగా. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే -4ని కామన్ తీయాలి, ఎందుకంటే y కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు. ఇక్కడ -4 ఉంది, y మైనస్ లాగా ఉండాలి, కాబట్టి -4ని కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఇంకా ఈ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ అయిపోతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది. ఓకేనా, ఎస్. కాబట్టి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే -4y -4 ఇదే వచ్చింది. ఎస్, ఇప్పుడు ఇలా ఉందా, x - h² = -4a × y - k. ఎస్, కాబట్టి కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above with x - h² = -4a × y - k. We get
ఎస్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, కే అంటే 1, కే ఈజ్ ఈక్వల్ టు 1. అలానే -4a ఈజ్ ఈక్వల్ టు -4, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 4a ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్ అయిపోతుంది, a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకొని ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ని కనిపెడదాం. అయితే మీకు ఆ ఫార్ములాస్ ఎట్లా వస్తాయి ఒకసారి డయాగ్రామ్ ద్వారా చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుందా, వై యాక్సిస్ పైన ఉంటుందా? ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్లో ఉంటుందా, లెఫ్ట్ సైడ్లో ఉంటుందా? వై యాక్సిస్ పైన ఉంటుందా? సో వై యాక్సిస్కి అప్వర్డ్ డౌన్వర్డ్స్లో ఉంటుందా చెప్పాను. ఒక చిన్న పాయింట్, వై మైనస్ కే చివర్లో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ -4a ఇంటూ వై మైనస్ కే. ఇక్కడ వై ఉంది రైట్ సైడ్, అంటే మైనస్ కూడా ఉంది, వై యాక్సిస్కి డౌన్వర్డ్స్లో ఉంటుంది. మన పారాబోలా వై యాక్సిస్కి డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఓకే, మరి ఇన్సైడ్ ద పారాబోలా దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అంటాం. ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వై ఇంటర్సెక్షన్ పాయింట్ వర్టెక్స్ అంటాం. దాన్ని ఏ ఆఫ్ హెచ్ కామా కేతో డినోట్ చేస్తాం. ఈ పారాబోలాకి ఆపోజిట్లో ఒక లైన్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్రిక్స్ అని చెప్పచ్చు. అంటే డైరెక్ట్రిక్స్ ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో, ఏ నుంచి ఇక్కడ ఎస్ యొక్క ప్రొజెక్షన్ జెడ్ అని పేరు పెట్టుకుంటున్నాం. ఎస్ యొక్క ప్రొజెక్షన్ ఈ జెడ్, ఈ జెడ్ పాయింట్ కూడా కనిపెడితే మనకి ప్రాబ్లంలో ప్రొజెక్షన్ అడగడు. ప్రొజెక్షన్ పైన ఉన్న ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఉపయోగించుకుంటాం. ఓకే, ఎస్, కాబట్టి ఇంకా ఫోకస్ని అలానే మనం ప్రొజెక్షన్ పాయింట్ ఎస్ యొక్క ప్రొజెక్షన్ జెడ్, ఆ రెండిటి పాయింట్ని గుర్తించాలి. ఫోకస్ ఇక్కడ చూడండి, మన పారాబోలా అనేది వై యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే ఎక్స్ అలానే ఉంటుంది, కామా వై మారుతుంది. ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ డౌన్వర్డ్స్లో ఉంది కాబట్టి మన పారాబోలా -a అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ -a. ఇప్పుడు కేలో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేసేద్దాం, అంటే k -a వస్తుంది. సో ఎస్ యొక్క ప్రొజెక్షను ఏంటి, జెడ్ అని చెప్పాను. ఏ నుంచి జెడ్కి డిస్టెన్స్ a అనుకుంటే, సో ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ అలానే ఉంటుంది, వై కోఆర్డినేట్ మారుతుంది. అంటే దీనికి కే ఉంది కదా, దానికి ఏని యాడ్ చేయాలి, k+a. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మనకి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏ కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉన్న ఈ మూడిట్లో ఎక్స్ కోఆర్డినేట్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ అంటాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటంటే మన ప్రొజెక్షన్ పాయింట్లో వై కోఆర్డినేట్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు దాన్ని k+aకి ఈక్వేట్ చేయాలి. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు k+a. సో అన్నీ మనం కనిపెట్టేసాం ఫార్ములాస్. ఇప్పుడు ఒక్కొక్కటి కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ వన్, కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్. కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్. సో ఏంటి, ఏ ఆఫ్ హెచ్ కామా కేతో డినోట్ చేస్తానని చెప్పాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. హెచ్ అంటే ఎంత, 1, కే అంటే కూడా 1, అంటే 1, 1.
నెక్స్ట్ ఫోకస్, సెకండ్ వన్ ఫోకస్. సో ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తున్న ఫార్ములా ఏంటి? కే హెచ్ కామా కే మైనస్ ఏ, హెచ్ కామా కే మైనస్ ఏ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 1, కే అంటే 1, హెచ్కే రెండు 1. సో ఏ అంటే కూడా 1. ఓకే, హెచ్కే ఏ 3 1. ఎస్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 1 ఇక్కడ 0 అవుతుంది, 1 కామా 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే చెప్పాను, వై కోఆర్డినేట్, ప్రొజెక్షన్లో వై కోఆర్డినేట్ని ఈక్వేట్ చేయాలి. వైకి వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఏ, అంటే కే ప్లస్ ఏ అంటే ఏంటి? అది వై కోఆర్డినేట్, వై ఈజ్ ఈక్వల్ కే ప్లస్ ఏ. ఎస్, వై అంటే వైనే, కే అంటే 1, ఏ అంటే కూడా 1. సో వై ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2, వై మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫైనల్గా ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోర్త్ వన్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఏ కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంది? ఎక్స్ కోఆర్డినేట్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్కి ఈక్వేట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ అంటే 1, ఎక్స్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.